మెగాస్టార్ చిరంజీవితో ఎగ్జిబిటర్ల సమావేశం అనంతరం పర్సెంటేజీ విధానం కొలిక్కి వచ్చింది. తెలంగాణ ఎగ్జిబిటర్లు నిర్మాతల మధ్య గత కొంతకాలంగా పర్సెంటేజీ వివాదం కొనసాగుతోంది. దీంతో పెద్ద చిత్రం నుంచి పర్సెంటేజీ విధానం అమలు కావాల్సిందేనని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవితో తెలంగాణ ఎగ్జిబిటర్లు ఇవాళ సమావేశమయ్యారు. ఆయన జోక్యంతో పర్సెంటేజీ విధానం నిర్ణయం వాయిదా పడింది. దీంతో జూన్ 4వ తేదీన విడుదల కానున్న పెద్ద చిత్రంను రెంటల్ విధానంలోనే ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. జూన్ 30వ తేదీ తర్వాత విడుదలయ్యే చిత్రాలకు పర్సెంటేజీ విధానం వర్తింపజేస్తామని తెలిపారు. తెలంగాణ ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఫిలిం ఛాంబర్ కమిటీ నివేదిక మేరకు ముందుకు సాగాలని సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. తెలంగాణకు సంబంధించినటువంటి స్టేట్ ఫిలిం ఏదైతే ఎగ్జిబిటర్ అసోసియేషన్ ఉందో ఆ ఎగ్జిబిటర్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా చిరంజీవి నివాసానికి చేరుకొని దాదాపుగా గంటన్నర పాటు సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ఇది రెండోసారి సోమవారం జరిగినటువంటి సమావేశంలో ఏవైతే ఈ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా కులంకుశంగా చర్చించడం జరిగింది. అయితే ప్రజెంట్ దీనికి సంబంధించినటువంటి అంశంలో మరోసారి చిరంజీవి ఇంటికి ఈ తెలంగాణ ఎగ్జిబిటర్లు అందరూ కూడా చేరుకోవడమే కాకుండా దీనికి సంబంధించి అంటే ప్రస్తుతం పెద్ద సినిమా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ఏదో క్లారిటీ ఇవ్వాలనే అంశాన్ని కూడా వాళ్ళు కోరిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఏదైతే కమిటీ నిర్ణయాలు ఉన్నాయో ఆ కమిటీ నిర్ణయాలతో పాటు ఈ జూన్ 30వ తేదీ వరకు కూడా పూర్తి నివేదికను తీసుకొని ఎవరికైతే ఎగ్జిబిటర్లకు అటు ప్రొడ్యూసర్లకు న్యాయం జరిగే విధంగా కూడా ఈ సమస్యను సద్దుమణిగించే ప్రయత్నం చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారని చెప్పేసి ఎగ్జిబిటర్లు చెప్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం పెద్ద సినిమాకి సంబంధించి 7.5% ఇస్తున్నట్టుగా కూడా ఇటు ఎగ్జిబిటర్లు వాళ్ళకి సంబంధించినటువంటి పర్సంటేజ్ ఇస్తామని హామీ కూడా ఇచ్చారనే అంశాన్ని కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. మొత్తం మీద ఇటు పెద్ద సినిమాకి సంబంధించినటువంటి రిలీజ్ సమస్య అయితే తొలగిందని చెప్పుకోవచ్చు. కానీ ఎగ్జిబిటర్లు మరియు ప్రొడ్యూసర్లకు సంబంధించి పూర్తి స్థాయి ఏదైతే కమిటీలు ఉన్నాయో ఈ కమిటీలు ఇటు చిరంజీవి ఇచ్చినటువంటి సూచనలు ప్రధానంగా చిరంజీవి ఏదైతే పర్సంటేజ్ విధానం కావచ్చు అటు ప్రొడ్యూసర్లకు సంబంధించినటువంటి రెంటల్ విధానం ఈ రెండింటిపైన కూడా సరైన నిర్ణయాన్ని సూచనలు ఇస్తున్నట్టుగా కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే గతంలో ఎలాంటి పరిణామాలు ఉండేవి, ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిన తర్వాత వచ్చేటువంటి సమస్యలు ఏంటి, ఇవి ప్రధానంగా చర్చించడం జరిగింది. అయితే కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో చాలా చేంజెస్ రావడము, ఈ రెంటల్ విధానం వెళ్ళిపోవడము, ఇట్లాంటి అన్ని సమస్యలు కూడా గుర్తించడం జరిగింది. అయితే ప్రస్తుతం పర్సెంటేజ్ విధానం ఏ విధంగా అమలు చేయాలి, ఎంత పర్సెంటేజ్ ఉండాలనే అంశాలపైన కూడా కొన్ని సూచనలు ఇటు కమిటీకి కానీ ఛాంబర్ కానీ వివరిస్తామని కూలంకుషంగా చెప్పారు. మొత్తం మీద జూన్ 30వ తేదీన ఎగ్జిబిటర్లకు అటు ప్రొడ్యూసర్లకు సంబంధించినటువంటి కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఏదైతే ఉందో అది తదుపరి థియేటర్లలో సినిమా రిలీజ్ అయ్యే వాటికి ఆ పర్సెంటేజ్ విధానాన్ని కొనసాగిస్తాము. ప్రస్తుతం పెద్దకి మాత్రం 7.5% అనేది ఖరారు చేశారనేది ఎగ్జిబిటర్లు కళాఖండిగా చెప్పేశారు. మొత్తం మీద ఈ రోజు జరిగినటువంటి సమావేశం ఏదైతే ఉందో అదైతే పెద్ద సినిమాకు క్లారిటీగా క్లీన్ షీట్ ఇచ్చినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ గోవర్ధన్ తో వెంకట్, HM టీవీ, హైదరాబాద్.